మరికొన్ని మాటలు పొడిగిద్దాం. ఈరోజు 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడునో లేడు. ప్రియులారా, ప్రేమల తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యం నీది, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మహిమయు ఘనతయు ప్రభావం మీకే నాయన. యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవరైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, అవసరమైతే భూదానము మరి చేస్తారు. తర్వాత ఇంకా అవసరమైతే ఒక 10 రోజులు వచ్చి మనకు సాయం చేస్తారు. ఇలాగా ఎవరైనా ఎన్ని పనులైనా మనకు చేయవచ్చు ప్రియులారా. కానీ ప్రాణం ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రాణం ఇచ్చేవారు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. కానీ అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, మహామహిమతో మహోన్నతులైనటువంటి దేవుడు, అయా పరలోక రాజ్యంలో కోట్లాది కోట్ల దేవదూతులతో మరి కోట్ల సైన్య సమూహముతో మరి 24 మంది పెద్దలు, 4 జీవులు, మరి కెరూపులు శరూపులతో నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో స్తుతించబడేటువంటి దేవుడు సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా దాసునిగా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు, త్యాగమయుడు, కరుణామయుడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 13:34లో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త, మీరు ఒకరికొకరు ప్రేమింపవలనని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవలను. ఎందుకని అనంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక కొత్త ఆజ్ఞ మన కొరకు జారీ చేశాడు. ప్రియులారా, ఏంటి ఆజ్ఞ అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అసలు ఈ దినాలలో ప్రేమలు తక్కువైపోయాయి ప్రియులారా. మరి ఒక దేశానికి ప్రేమ లేకుండా పోయింది. అందుకనే ఒక దేశం మీద ఒక దేశము బాంబులేస్తూ ప్రజలందరినీ సర్వనాశనం చేస్తూ, ప్రేమ లేదు దేశానికి మధ్య, రాష్ట్రానికి మధ్య ప్రేమ లేదు. అందుకనే అనగా ఒక రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఇంకో రాష్ట్రం ప్రాజెక్టులు పెద్దగా కట్టి ఆపేస్తున్నారు. అసలు రాష్ట్రం మీద రాష్ట్రానికి ప్రేమ ఉంటే అలా చేస్తారా? చేయరు. లేదు ప్రియులారా, ప్రేమ లేదు. గమనించండి, మరి తల్లి బిడ్డల మధ్య ప్రేమ లేదు, తల్లి బిడ్డల మధ్య కూడా ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, మరి అన్నదమ్ముల మధ్య ఒకరికొకరికి ప్రేమ లేదు, తోడుకోళ్ళకి మధ్య ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమలు లేవు. కాసేపు బాగుంటే కాసేపు కొట్టాడుకుంటారు, కాసేపు మరి మూతి ముడుచుకుని కూర్చుంటారు. లేవు, ప్రేమలు లేవు ప్రియులారా. అనగా మరి గమనించండి, ఒకరి మధ్య ఒకరు ప్రేమలు లేవు. అదే కాదు, సంఘంలో కూడా ప్రేమలు లేవు, ప్రియులారా. సంఘంలో ప్రేమలు లేవు. నిజంగా ఎవరైనా ఒకరు ఏదైనా సంఘంలోనికి పలహారం పంచుతుంటే అనగా మాట్లాడినా ముందే లేచిపోతుంది. ఏం ప్రేమ ఉన్నట్టు లెక్క, ముందే లేచిపోతున్నారు. ఎందుకని? పలహారం ఏం చేసింది? ఆ మనిషి ఉప్పులు ఆ మనిషి పెడుతుందా? ఇంకెవరు పెడతారు కదా నీకు? ఎందుకు అలాగ చేస్తున్నారు? అర్థం లేకోకుండా ఇంకా ప్రార్థన ఏంటి ప్రియులరా? చాలా వ్యర్థుడా అని నీవు అనవద్దు, ఇదిగో నువ్వు సమాధాన పడకుండా ఎందుకు అనగా మందిరంలోకి
వస్తున్నావు, సమాధాన పడకుండా మరి దశభాగాలు ఇస్తున్నావు, సమాధాన పడకుండా ప్రియులరా మరి ప్రార్థన చేస్తున్నావు, సమాధాన పడకుండా ప్రియులరా మరి ఒకరిని చూసి ఒకరు దాక్కుని వెళ్ళిపోతున్నారు. సమాధాన పడినటువంటి జీవితము దేవుళ్ళ వేస్ట్ అని చెప్తున్నాడు. ప్రియులరా నువ్వు ఒకవేళ అనగా ప్రభు యొక్క బల తీసుకోవాలంటే, ముఖ్యంగా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరితో అయితే విరోధంగా ఉన్నావో ఆ విరోధంతో ఆ వ్యక్తి దగ్గరకు పోయి ఆ వ్యక్తితో సమాధానపడి వచ్చి తర్వాత నీ యొక్క అర్పణను దేవునికి అర్పించాలని చెప్పి, నీ పనిని దేవునికి అర్పించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా ముక్కు మూసుకోవడం, మరి ఆ మూతి ముడుచుకోవడము, అనగా అటు ఇటు మనిషిని చూసి చూడనట్టుగా వ్యవహరించడం, అలాగనే సంఘంలో మరి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఉండడం, సంఘంలో ప్రియులరా మరి ఒకరి మీద ఒకరికి చెప్పుకోవడం, సంఘం మీద ఏదైనా ఆజ్ఞ జారీ చేసినప్పుడు అనగా బయటికి వెళ్ళి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, లేకపోతే సంఘం మీద చెప్పుకోవడం, లేదా సేవకుల మీద చెప్పుకోవడం, లేదా అయ్యి చేస్తున్నారు. ప్రియులరా నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఏదైనా సరే ఒక మాటగా పైకి లేపినప్పుడు నిజంగా నువ్వు ప్రేమ కలిగిన దానివైతే, ప్రేమ కలిగిన వాడవైతే ఖచ్చితంగా దాన్ని నివారించాలి. ఏంటి ఇలా కాదు ఇలాగా, ఇలా కాదు ఇలాగా ఏమన్నారు, మన మంచి కోసమే అన్నారు కదా, ఒక మాట ఆజ్ఞ ఒక మాట చెప్పారు, మన మంచి కోసమే చెప్పారు కదా. ఒకవేళ అనగా కానుకలు ఇవ్వమన్నారు, మన మంచి మనకే కదా, మనకే ఖర్చు పెట్టాకే కదా తెచ్చే మరి ఇవ్వనేది అని ఒకరికొకరు సమర్థింపుగా చెప్పుకుంటే ఏ గొడవలు ఉండవు. కానీ కొంతమంది చిన్నదారిని అనగా లాగి పొడిగించి దాన్ని పెద్ద చేస్తున్నారు. ప్రియులారా చాలా తప్పది. చర్చిలో బాగానే ఉంటున్నావు, బయటికి వెళ్ళి పుల్లలు పెడుతున్నావు, చర్చిలో బాగానే ఉంటున్నావు అనగా బయటికి వెళ్ళిన తర్వాత సాడీ చెప్తున్నావు, చర్చిలో బాగానే ఉంటున్నావు కానీ అనగా ఒకరి మీద ఒకరికి విమర్శలు చేస్తున్నావు. ఇది చాలా పొరపాటు, చాలా తప్పు. అట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్లస్ అతను క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఏది? క్రీస్తులో మమేకమైన వాడు, క్రీస్తు ఉన్నవాడు, క్రీస్తు బోధతో అనగా తన్మయం చెందినవాడు, క్రీస్తు మాదిరిని అనుభవిస్తున్నవాడు క్రైస్తవుడు. అంటే క్రీస్తు ఎప్పుడైతే క్రైస్తవంలోకి వచ్చి ఉంటాడో క్రీస్తు యొక్క మాటలు అతని నుంచి వస్తాయి, క్రీస్తు యొక్క పదాలు అతని నుంచి వస్తాయి. అనగా క్రీస్తు చేసిన మాదిరి అతను చేస్తాడు, ఆమె చేస్తుంది. కాబట్టి క్రీస్తు మంచి చేశాడు కాబట్టి మనం కూడా మంచి చేస్తాం. కాబట్టి అనగా గుర్తుంచుకోనండి ప్రియులారా, గమనించండి. సాడీలు కోరు మాట్లాడొద్దు, అనగా రకరకాలైన మాట్లాడొద్దు, వ్యత్యాసం మాట్లాడొద్దు. అనగా ఒకరికొకరు అనగా సమాధాన పడండి, మంచిగా ఉండండి, దేవుని యొక్క సంఘాన్ని పెంపాలు చేయండి, అనగా దేవుని యొక్క అనగా వాక్యాన్ని పెంపాలు చేయండి. అనగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి వచ్చేటట్లుగా చూడండి. అనగా మాటల ద్వారా విసిగిపోయి అనగా ఆ వ్యక్తి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి దయతో తీసుకురావద్దు, అలాంటి మాటలు రావద్దు. కాబట్టి ప్రియులారా అనగా దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు ప్రేమించి ఆశీర్వదించి సంఘాన్ని నీకు ఇచ్చాడు, సేవకుని నీకు ఇచ్చాడు. అనగా నీకోసం ప్రార్థన చేసేటువంటి సంఘస్థులు ఉన్నారు. ప్రియులారా వాస్తవానికి చెప్పాలి అని అంటే మన సంఘంలో అనగా ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు ఇందాక అమ్మగారు చెప్పారు, ఆ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అనగా రాత్రి కూడా చాలాసేపు చేశాం. అందరూ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అస్వస్థతో ఉన్నారో, ఎవరైతే ప్రేమైన వాళ్ళ వ్యాధి బాధలతో ఉన్నారో అట్టి వారికి ప్రియులారా గమనించండి. అనగా ఈ సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. మేము వేసిన పునాది అలాంటిది, అనగా మేము పెట్టినటువంటి ఆజ్ఞ అలాంటిది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రియులారా చేతనైతే మేలు చేయండి, మేలు చేయకపోతే మెలకుండా ఉండండి, కీడు మాత్రం చేయొద్దని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అనగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. తర్వాత నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోమని అంటున్నాడు. యేసు ప్రభువు ప్రేమించాడు. ఆయన ప్రేమించినంతగా ఎవరు కూడా ఆయన మరి మనల్ని ప్రేమించలేదు. ఎంత ప్రేమించాడు అని అంటే ఆయన అనగా చనిపోయేంత గొప్పగా ప్రేమించిన ప్రేమమయుడు ఆయన, త్యాగమూర్తి ఆయన. ప్రియులారా గమనించండి, అంత త్యాగము ఎవరు లోకంలో చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అనగా భుజం మీద రాజ్యభారమును ఉంచుకొని ఆయన నడవలేక నీ కొరకు నా కొరకు
దెబ్బలు కొట్టించుకుంటూ అనగా ముళ్ళ కిరీటం పెట్టించుకుంటూ అనగా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టించుకుంటూ ప్రియులారా అనగా అటు రాను వారు ఇటు వారు ఉమ్ములేస్తూ హేళన చేస్తూ గేలిగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఎన్ని చేసినప్పటికీ నీ కోసం నా కోసం భరించాడు, వహించాడు అనగా గొల్గొతా వరకు వెళ్ళాడు. నీ కొరకు క్రయధనముగా నువ్వు చేసిన పాపాలకు బదులుగా ఆయన రక్తం కార్చాడు. నువ్వు పొందినటువంటి దెబ్బల ఆయన మరి ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పడ్డావు. నీ జీవితంలో గొప్ప మేళ్ళు దీవెనలు ఆయన ద్వారా పొందుకున్నావు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనంగా ఉందని చెప్తున్నాం. ప్రియులారా, బరబ్బా వచ్చి ఎంతో బ్రతిమలాడినా అనగా రోమా సామ్రాజ్యం పతనం మనందరం చూడాలి. కాబట్టి నీకైతే యుక్తి బలం ఉంది, నాకైతే ఖండ బలం ఉంది. నా దగ్గర కత్తి ఉంది, నీ దగ్గర కరుణ ఉంది. రెండిటితో మనం ఈ రోమా సామ్రాజ్యం పతనాన్ని చూడాలని చెప్పనుకున్న బరబ్బాకు యేసు చెప్పిన మాట ఒక్కటే, సోదరుడా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం బలిపెడతా కానీ అనగా నేను మాత్రం హింసకు కూరుకోను, నేను మాత్రం అలాగే దుర్మార్గంగా ప్రవర్తించనని యేసు ఎంతో గొప్పగా బరబ్బాకు చెప్పినట్టుగా వింటున్నాం. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి మనం అందరము కూడా యేసు మనల్ని ప్రేమించిన మాదిరి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అసలు ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి ఉంటే అసలు ద్వేషాలు రావు, పోట్లాటలు రావు. అనగా ఒకరి మధ్య ఒకరికి మరి తర్వాత రకరకాలైనటువంటి తగాదాలు కానీ ఏమీ కూడా రావు. ఎందుకనంటే ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు ప్రియులారా, ఆ ప్రేమల నుండే వాత్సల్యత పుడుతుంది, ఆ ప్రేమల నుండే విశ్వాసం పుడుతుంది, ఆ ప్రేమల నుండే కరుణ బయటకు వస్తుంది, ఆ ప్రేమల నుండే కృప బయటకు వచ్చి ఆ కృపే నిన్ను పరిపూర్ణంగా కడిగి శుద్ధీకరిస్తుంది. ప్రేమ అన్నిటినీ తాడును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ దీర్ఘకాలం ఉండను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడుచుకునదు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 గొప్పవే. వీటిలో కూడా ఈ రెండింటికన్నా గొప్పది ఏంటంటే ప్రేమే. కాబట్టి ప్రియులారా, నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా? నీ బజారు వారిని ప్రేమిస్తున్నావా? నీ యొక్క కులం వారిని ప్రేమిస్తున్నావా? నీ జాతి వారిని ప్రేమిస్తున్నావా? నీ కులమును ప్రేమించిన మాదిరి ఇంకో కులాన్ని సైతం ప్రేమిస్తున్నావా? నీ వారిని ప్రేమించుకున్నట్లుగా ఇంకొకరిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావా? అనగా యేసుక్రీస్తులో ఒక మతం లేదు, ఒక కులం లేదు. అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతగా దేవుల్లో ముందుకు సాగడమే నిజమైనటువంటి కులం, నిజమైనటువంటి మతం. కాబట్టి ప్రియులారా, అనగా ఇక్కడ మరి ఒక మాట చెప్పాడు. ఎవరు అని అంటే, బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడును ప్రేమించడము అనేటువంటిదే అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని చెప్తున్నానంటే, ప్రియులారా, దేవుడు 2 ఆజ్ఞలు మరి మానవ జాతికి 2 ఆజ్ఞలు జారీ చేశాడు. మొదట ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నీ యొక్క పూర్ణ హృదయముతో, అంటే పరిపూర్ణమైన హృదయం, లోపల చెడుగేం పెట్టుకోకుండా, అసూయ, ద్వేషము, అన్యాయము, అక్రమము, మోసము, దగ, కుళ్ళు, మత్సరము, తెగులు ఇవన్నీ లేకుండా కరెక్ట్గా ఉండడమే అనగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే నీలోకి ఆహ్వానించావో నీలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా బయటకు వెళ్ళిపోద్ది. పరిశుద్ధాత్ముడు నీ యొక్క హృదయంలో ఉండి నీకు ఎలా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలాగ ఒప్పుకోవాలో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి పూర్ణ ఆత్మతో ఉండాలి, పూర్ణ మనసుతో అనగా మంచి మనసు అనగా నువ్వు కలిగి ఉండాలి. చెడు హృదయాన్ని పక్కన పెట్టాలి. ఎందుకనంటే అనగా హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని అనగా మరి కనుగొన్నటువంటి వాడు ఎవడూ లేడు. అనగా నీవు లోకములో ఉన్న చంద్రమండలాన్ని సైతము కనుగొంటున్నారు ఈ మధ్య కాలంలో. అనగా నాసా వాళ్ళు, అంటే అంతరిక్ష కేంద్రము అమెరికా వాళ్ళు అనగా సూర్యుని దగ్గరికి ఇంతవరకు ఎవడు వెళ్ళలేదు. సూర్యునికి దగ్గరగా గ్రహం వెళ్ళిందంటే ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత! సూర్యుని దగ్గరికి ఇక్కడ ఎన్నో అనగా 1000 కిలోమీటర్ల దూరంలో, లక్షల కిలోమీటర్ల దూరంలో మనమే
ఏమవుతున్నాం అనగా వేసవకాలం వచ్చింది అహో ఇహో అని అంటున్నాం. సూర్యుడికి అంత దగ్గరకు వచ్చి తిరిగి వచ్చారంటే ఎంత గొప్పతనం, దేవునికి స్తోత్రం. అలాగైనా మానవుడు వెళ్ళగలుగుతున్నాడు. కానీ ప్రియులారా, ఒక మాట మాత్రం గ్రహించండి, నీ ప్రక్క మనిషి నీతో వచ్చి ముందు నుంచున్నప్పుడు ఆ మనిషి హృదయంలో ఏముందో నీకు అర్థమో కావట్లేదు. ఎందుకనంటే అన్ని మానవుడు చేస్తున్నాడు కానీ అనగా నీవు మాత్రం అనగా మరి అలాగ చేయలేకపోతున్నావు. మన యొక్క పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన ప్రేమించాలి. ఈ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏంటమ్మా, నిన్ను ఎలాగ ప్రేమించుకుంటున్నావు? అమ్మా, నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ శరీరం కోసం మంచి మంచి సబ్బులు వాడుతున్నావు, నీ శరీరం కోసం మంచి మంచి కాస్మెటిక్స్ వాడుతున్నావు, నీ శరీరం కోసం మంచి మంచి బట్టలు వాడుతున్నావు, నీ శరీరం కోసం మంచి మంచి నూనె వాడుతున్నావు, నీ శరీరం కోసం అనగా మంచి మంచి ఎంతో గొప్ప ప్రియులరా మంచి చెప్పులు వాడుతున్నావు, మంచి గడియారాలు వాడుతున్నావు, మంచి మంచి అన్నీ చేసుకుంటున్నావు. నీ శరీరం ఇంకా నీ శరీర సౌష్ఠవం కొరకు అనగా మంచి మంచి ఫుడ్ తింటున్నావు, భోజనాదులు మంచి మంచి భోజనం చేస్తున్నావు. కొంతమంది క్రమణిక పట్టిక ప్రకారం కూడా చక్కగా ఈ వారం ఈ కూర వండుకోవాలి, ఈ వారం ఈ కూర వండుకోవాలి అని రాసుకుని మరీ వండుకుని తింటున్నారు. అన్నీ బాగుంటున్నాయి. అనగా నీ శరీరం బాగుండటం కొరకు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నీ శరీరం బాగుండడం కొరకు చక్కగా ద్రవ పదార్థాలు వాడుతున్నావు, నీ శరీరం బాగుండడం కోసం ఎన్నో పనులు చేస్తున్నావు. అంటే నిన్ను నువ్వు చక్కగా చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు ఎట్లా చక్కగా చూసుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అట్లా చూడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వారిని అనగా నువ్వు అన్ని బాగా చూసుకొని నీ పొరుగు వారిని తిరస్కరిస్తే, నీ పొరుగు వారిని ద్వేషిస్తే, నీ పొరుగు వారిని అనగా అగౌరవంగా మాట్లాడితే, నీ పొరుగు వారిని నువ్వు పట్టించుకోకుండా ఉంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా అనగా మనం మన పొరుగు వారి విషయంలో జాలిపడాలి, పొరుగు వారి విషయంలో దయ చూపాలి. నీకు చేతనైతే ఇతరులకు మేలు చేయాలి, నీ పొరుగు వారిని నువ్వు పట్టించుకోవాలి. ప్రియులారా, యాజకుడు వెళ్తున్నాడు, యాజకుడు పట్టించుకోలేదు. యాజకుడు అంటే ఎవరు? ప్రియులారా, జటామాంసి, గోపీచంద్రము, గంధపు చెక్క, సాంబ్రాణి, బోళము ఇత్యాది సుగంధ ద్రవ్య సమ్మేళనముతో దేవునికి ఆగ్రహించేవాడు యాజకుడు. అంటే ఒక పూజారులు అంటాడు. ఆయన కూడా పట్టించుకోలేదు. రెండో తర్వాత ఎవడు వెళ్తున్నారు? లేవీడు వెళ్తున్నాడు. లేవీడు అనగా ఆ పక్క నుండి ఆ దోవ వెళ్తున్నాడు. లేవీడు అంటే ఎవరు? ప్రియులారా, అర్చనాదులు యాజకుడు జరిపిస్తే లేవీయుడు ఆ మందసాన్ని ఎట్టుకోకుండా చూసేవాడు, ఏ శత్రువు దొంగిలించకుండా చూసేవాడు. ఎందుకంటే మందసం పోయిందంటే రాజ్యం ఓడిపోయినట్టే లెక్క దినాలు. ప్రియులారా, ఆ మందసాన్ని ఒకచోటి నుంచి ఒకచోటికి పోసేవాడు, ఆ మందసాన్ని కాపలా కాసేవాడు, ఆ మందసానికి అవసరమైన పనులన్నీ చేసేవాడు. అనగా మరి ఆ యొక్క మరి అతను కూడా వెళ్తున్నాడు, యాజకుడు. మరి తర్వాత రెండోవాడు లేవీయుడు, అతను కూడా మరి ప్రార్థన కొరకు ఉండేవాడు, అతను కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక సమరయుడు వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమరయుడు వెళ్తున్నాడు, అతను గాడిద మీద వెళ్తున్నాడు. అనగా మరి అతను యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు ఇతను. అయితే సమరయుడు పట్టించుకున్నాడు. గమనించండి, సమరయుడు వాస్తవానికి యూదులను పట్టించుకోకూడదు. అర్థమైందమ్మా? యూదులను సమరయులు పట్టించుకోకూడదు. ఎందుకనంటే అనగా యూదులను వాళ్ళు పట్టించుకోరు, ఆ సమరయులను పట్టించుకోరు. మరి సమరయులను అంటరాని వాళ్ళుగా చూస్తారు యూదులు. అనగా వాడు ఎంతో దూరం తిరిగానే వెళ్తారు. కానీ అసలు సమరయుల నుంచి వెళ్ళాలంటే చాలా దగ్గర. కానీ సమరయులు ఊళ్ళో నుంచి వెళ్ళినా ఏదో అంటుకుంటుందని చెప్పి భయం వీళ్ళకి. అంత ఘోరంగాను అంత దుర్మార్గంగాను వాళ్ళు పాపులుగాను నీచులుగాను ఎంచుతారు. కానీ సమరయులు కూడా ఒకప్పుడు యూదులే. కానీ ఎందుకు ఇట్లాగా వచ్చింది అంటే అనగా యూదులు అన్యులతో సాంగత్యం చేశారు. అప్పుడు అమ్మా అర్థమైందా? యూదులు అన్యులతో తిరిగారు. వాళ్ళకు పుట్టినటువంటి సంకర సంతానమే సమరయులు. అందుకని వాళ్ళు పాపులుగాను దుర్మార్గులుగాను ఎంచుతారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి అనగా సమరయులు తీసుకుని పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి వెళ్లకుండా, వాళ్ళకి ఏ సహాయం చేయకుండా వాళ్ళు నాశనం పోవాలని కోరుకునేటువంటి యూదుడే ఇప్పుడు అక్కడ పడిపోయి ఉన్నాడు. అమ్మా, ఆ పడిపోయినాడు ఎవడో?
దొంగల చేతికి చిక్కి పడిపోయినటువంటి వాడు ఎవరు? యూదుడు. అయితే ఆ యూదుడికి వాస్తవానికి ఇతను ఏం మేలు చేయకూడదు. అమ్మా, ఇద్దరు యాజకుడు యూదుడే, లేవీయుడు యూదుడే, వాళ్ళిద్దరు నాకెందుకు అనుకుని వెళ్ళిపోయారు. కానీ ఇతను చేయకూడదు రూలుగా. ఎందుకంటే వీళ్ళ మీద కక్ష కట్టి సాధించేటువంటి దుర్మార్గపు అనగా అకృత్యాలతో అనగా రకరకాలైనటువంటి అనగా పదజాలాలతో తిట్టి దుర్మార్గంగా మరి యూదులు ఆయా సమరయులను మాట్లాడతారు. వాళ్ళు ఎదురొస్తే వాళ్ళు ఎదురుగా ఎల్లరివేడు. అలాంటి తెగైనటువంటి సమరయుడు రూలుగా చెప్పాలంటే యూదుల దగ్గరికి వెళ్ళకూడదు, యూదుని చాదీయకూడదు, యూదుని పట్టించుకోకూడదు, యూదునికి ఏది చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చేశాడమ్మా? గబగబా వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? యూదుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సమరుడు వెళ్ళిపోతే అతను చచ్చిపోవడమే. సమరుడి దగ్గరికి వెళ్ళిపోతే చచ్చిపోవడమే. గబగబా వెళ్ళాడు. ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అయ్యా పైకి లేపాడు. మంచిగా తాగించుంటాడేమో, అలాగే ఉన్నదేమో పెట్టుంటాడేమో. తర్వాత అతని దగ్గర ఉన్న ఏం చేశాడమ్మా? నూనెను అతనికి రాశాడు. తర్వాత ద్రాక్షరసం అతనికి తాగించాడు. ఫస్ట్ ఎయిడ్ చేశాడు. పైకి లేపాడు. తన గాడిద మీద కూర్చోబెట్టాడు. తీసుకువెళ్ళి పూటకూడా ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. 2 దినారాలు ఇచ్చాడు. చాలకపోతే అయ్యా వాడు వచ్చినప్పుడు ఇస్తాను చూడమని చెప్పాడు. ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. అమ్మా, అర్థమైందా? యాజకుడు లేవీయుడు చూచిపోయేను, యాజకుడు లేవీయుడు చూచిపోయేను, సమరయుడు జాలిపడి చేసెను, సమరయుడు జాలిపడి చేసెను. బైబిల్లో రసం పిండి, బైబిల్ అంతా పఠించి, బైబిల్ అంతా ధ్యానించి, బైబిల్ అంతా కూడా రంగరించి వాటిలో ఉన్నటువంటి అర్థాలు వెలికి తీసినప్పుడు బైబిల్ సారాంశం అంతా 2 మాటల్లో నిమిడీకృతమైందని బైబిల్ వేద పండితులు బయటకు తీశారు. ఆ 2 మాటలే ఏంటి? మొదటిగా నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఈ భూమిని ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, సముద్రాలు ఇచ్చాడు, పర్వతాలు ఇచ్చాడు, కొండలు ఇచ్చాడు, లోయలు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, అమ్మా సూర్యుడిని ఇచ్చాడు, చంద్రుడిని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఇంత పని ఇచ్చాడు. సమస్తము దేవుడు తన కృపను బట్టి అనగా అన్ని కూడా మానవునికి అనుగ్రహింపజేశాడు. కనుక ఇన్ని ఇచ్చినటువంటి దేవునికి నీవు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి అనగా నువ్వు స్తుతులు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, స్తోత్రిస్తూ, గొప్ప చేస్తూ ఆయన నామాన్ని గణపరచబద్ధులమై ఉన్నా. అందుకనే మొదటి ఆజ్ఞ ఏంటంటే అనగా నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని నీలాగా నువ్వు ఎట్లా ప్రేమించుకున్నావో, నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీ సమస్తను ఎలా ప్రేమించుకున్నావో అట్లాగే గనక ఇతరులను కూడా నువ్వు ప్రేమించినట్లయితే ఇంక తగాదలే ఉంటాయి. అమ్మా, ప్రేమించమంటే తగాదలే ఉంటాయి అమ్మా.
ఏముంటాయి? ఇప్పుడు ఏదైనా తప్పు చేసావు, క్షమించక్క, క్షమించన్నా, క్షమించయ్యా అంటే తగాద ఉండదు. అసలు ఏంటి నీ అందు తెలుస్తారు అందరికో, ఏం తగాదేక మిగిలేగా. కాబట్టి ప్రియులారా అలాంటివి ఉండకుండా గమనించండి, ప్రేమించే మనసు కలిగి ఉండండి, తగ్గించుకునే హృదయం కలిగి ఉండండి. గర్వం మంచిది కాదు చెప్తున్నాను, గర్వం మంచిది కాదు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియులారా చాలా మంది పడిపోయారంటే గర్వం ద్వారానే. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి సమస్తాన్ని నాశనం చేశాడంటే గర్వమే. ప్రియులారా గమనించండి, ఉజ్జియా రాజు సమస్తను సంపాదించుకున్న తర్వాత నాశనం చేసుకున్నాడంటే గర్వమే. సమూయేలు సమస్త జ్ఞానము సంపాదించుకొని చివరికి అనగా పతనమైపోయేటువంటి కారణం ప్రియులారా గర్వమే. ప్రియులారా గమనించండి, మరి నోవాహు కూడా అనగా మంచి ఈ తరం వారిలో నీవే నీతిమంతులై ఉన్నావు అని చెబితే చివరికి అతను కూడా అనగా తాగి తందనాలు ఆడి ఇల్లు వాళ్ళు తెలియకుండా పడిపోయిన సంఘటన చూస్తాం. ప్రియులారా ఎందుకు? ఇదంతా కూడా గర్వం వలనే సంప్రాప్తమయ్యే విశేషం. అనగా దేవుని యొక్క సాన్నిధ్యములో నాట్యమాడి అనగా దైవ సౌలభ్యాన్ని పొంది దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ అనగా ఎంతో గొప్పగా సభాపర్వతం అంతయు కూడా తన యొక్క అనగా నాట్యముతోను, తన అందముతోను, తన యొక్క పాటలతోను మైముక్తులను చేసి అనగా శభాష్ అనిపించుకున్న ఆ యొక్క గొప్ప దూత లూసిఫర్ అక్కడి నుంచి కిందకు పడిపోయిందంటే కారణం గర్వమే. నేను దేవుని సింహాసనం మీదకి ఎక్కుతాను అనగా దేవుని యొక్క సాన్నిధిలో కూర్చుంటాను అనగా మరి ఆ తర్వాత నేను ఈ రాజ్యాలంతా కూడా ఏళ్తాను అనుకునే గర్వం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం అక్కడి నుంచి దేవుడు పడత్రోసినట్టుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, గర్వం నీలో ఉందంటే సాతాను నీలో ఉన్నట్లే. జాగ్రత్త. ఆస్తిని బట్టి గర్వపడుతున్నావా? అందాన్ని బట్టి గర్వపడుతున్నావా? కులాన్ని బట్టి గర్వపడుతున్నావా? ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నావా? లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా నీకున్న టాలెంట్స్ అన్నిటిని బట్టి గర్వపడుతున్నావా? ఏ విషయంలో గర్వపడుతున్నావు? గర్వపడినటువంటి ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోయారు. శాస్త్రులు గర్వపడిపోయారు, మాకేంటన్నట్లుగా. ధర్మశాస్త్రోపదేశకులు గర్వపడ్డారు, మాకేంటన్నట్లుగా. ప్రేమైనటువంటి వాళ్ళరా అనగా యాజకులు గర్వపడ్డారు, మేం చెప్పిందే వేగం అన్నట్లుగా. అందరూ కూడా నాశనం అయిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డ, గర్వము దేనికి పనికిరాదు. జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోమని ప్రభు యొక్క మరి కృపను బట్టి నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని ప్రేమించుట ప్రియులారా, దేవుని ప్రేమించుట అనగా అర్థమేంటో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుని ప్రేమించడం అంటే వాక్యంలో చెప్తున్నాడు. 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. అసలు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను నువ్వేం చేయాలమ్మా? గైకొనాలి. దేవుడు ఏమాజ్ఞ చెప్పాడు? దేవుడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. ప్రియులారా ఆ పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా ఆచరించమని చెప్పాడు. ప్రియులారా దొంగతనం చేయొద్దన్నాడు. రకరకాలుగా చాలా చాలా ఆజ్ఞలు చెప్పాడు దేవుడు. కానీ అనగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావని అర్థం. ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారో అట్టి వారు దేవుని ప్రేమించినట్లుగా లెక్క. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించకుండా అనగా నువ్వు దశభాగం ఇచ్చినా, నువ్వు ప్రార్థన కరెక్ట్గా వచ్చినా, లేకపోతే నువ్వు అనగా దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన పరావులు అనిపించుకున్నా, ఎంత పాటలు పాడినా, ఎంత గొప్ప టాలెంట్లు నీకున్నా, ప్రియులారా ఆయన ఆజ్ఞలు మాత్రం నువ్వు గైకొనకపోతే అనగా నీ జీవితంలో ఏ రకమైనటువంటి అనగా ఎదుగుదల ఉండదని ప్రభు పేరు మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి తర్వాత రెండవ పాయింట్ ఏం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. చూడండి, పేతురుని అడుగుతున్నాడు. పేతురు చక్కగా పక్కనే ఉంటున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, ఆయన ఆజ్ఞలు పాటించేట్టుగా ఉంటున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా యేసుకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పేతురు యొక్క హృదయము యేసుకు తెలుసు కాబట్టి. ఎందుకంటే పేతురు అనగా ఆపత్కాల స్థితిలో ఏమయ్యాడు? 3 అబద్ధాలు ఆడాడు. నిన్ను ఎరగనని
3 అబద్ధాలు ఆడాడు. అవి తెలిసినటువంటి యేసు ముందుగానే అడుగుతున్నాడు. ఎవరిని? సీమోను మరి పేతురుని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు చూడండి, చదవండి. అయ్యా సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందరికన్నా మిన్నగా, అందరికన్నా మిన్నగా, అందరికన్నా మిన్నగా అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు, ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటున్నాడు. ప్రియులారా గమనించండి. తర్వాత ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. గొర్రె పిల్లలు అనగా విశ్వాసుల యొక్క సముదాయకము అని అర్థం. గొర్రె అనగా ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉంది. నువ్వు నా గొర్రె పిల్లలను మేపుతావా అంటున్నాడు. ప్రియులారా, నా గొర్రె పిల్లలను మేపుతావా అని అడుగుతున్నాడు. తర్వాత మరలా ఆయన, సీమోను నన్ను ప్రేమించుచున్నావా అడుగగా అతడు రెండవసారి కూడా ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను అని. చూడండి, మొదటి ఏమన్నాడు? నా గొర్రెలను మేపుము. మేపడం అంటే ఏంటమ్మా? గొర్రెలు మేపడం అంటే ఏంటి? మంచి వాక్యము. ఏమండి అనగా ఇప్పుడు ఎడ్లను మేపడం అంటే ఏంటి? ఉలవలేసి మేపుతారు. మరి తర్వాత పాడి గేదెలను జరపకట్లేసి మేపుతారు. చక్కగా మంచి మంచి గడ్డేసి మేపుతారు. మరి విశ్వాసాలు ఏమేసి మేపాలి? వాక్యము అనేటువంటి అనగా మరి మేకతో మేపాలి. వాక్యము అనగా మంచిగా విశ్వాసాలకు అందాలి. వాక్యము మంచిగా విశ్వాసాలకు ఉండాలి. వాక్యం ఎప్పుడైతే విశ్వాసాలకు బలంగా ఉంటుందో విశ్వాస కూడా బలంగా ఎదుగుతాడు. మనము టీవీలో చూస్తుంటాం కదా, ఆర్లెక్స్ బలమైందే, బూస్ట్ బలమైందే, తర్వాత రకరకాలుగా ఏవేవో మరి చెప్తూ ఉంటారు. అట్లాగనే మనం బలంగా పెరగాలి అంటే, ఆధ్యాత్మికంగా పెరగాలి అంటే, ఆజ్ఞను పాటించేటట్టుగా పెరగాలంటే, విశ్వాసంతో పెరగాలంటే, విధేయుడివై సంఘానికి కట్టుబడి ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఒక గొర్రెను మేపాలి, మేపాలి, మేపాలి. వాక్యంతో మేపాలి, బలమైన వాక్యంతో మేపాలి. ప్రియులారా, మరి ఆ బలమైన వాక్యం ఎప్పుడైతే విశ్వాసంలో పడిందో అనగా ఇంకేమి అనగా మరి అలసట ఉండదు. ఏ రకంగా కూడా గొర్రె తప్పిపోదు. ఎందుకని తప్పిపోదంటే, ఇక బలమైన ఆహారం దొరుకుతున్నప్పుడు ఇంకో చోటికి వెళ్ళదు. ఆ గొర్రె ఎక్కడికి కూడా వెళ్ళదు. ఎక్కడైతే మేత మంచిగా దొరుకుతుందో, ఎక్కడైతే అనగా బలమైనటువంటి ఆహారం దొరుకుతుందో ఆ గొర్రె అక్కడే ఉంటది. తర్వాత నా గొర్రెను కాస్తావా అని అడుగుతున్నాడు. ప్రియులారా, అవును, గొర్రెలను కాయాలి, కాయాలి, కాయాలి. ప్రియులారా, ఆ గొర్రెను కాసే కాపరి చేతిలో ఒక వంకి కర్ర ఉంటుంది. ఆ కర్రతో ఏం చేస్తాడు? ఉదాహరణకి ప్రియులారా, చింతపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క కొమ్మను జాగ్రత్తగా వంగదీసి దానిని ఆ యొక్క మేకలు లేక గొర్రెలు తినేటట్లుగా చేస్తాడు. అందకపోతే దాన్ని కోసేసి కత్తిపెట్టి కోసి కింద పడేసి మేపుతాడు. తన యొక్క బాధ్యత ఏంటంటే, ప్రియులారా, ఆ గొర్రె అనగా ఎటు పోకోకుండా కాపాడటం,
ఆ గొర్రె ఏదైనా గొర్రెని ఈనిందనుకో, ఆ ఈనిన చిన్నదాన్ని కూడా మేదేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియులారా, గొర్రె కొరకు ప్రాణం పెడతాడు, గొర్రె కొరకు కాస్తాడు. ఓ గొర్రె గనక ఎక్కడైనా గనక తప్పిపోయి అనగా ఏ కొండ చర్యల్లోనో ఏ చెట్టు చాటులో తప్పిపోతే ఆ గొర్రె కొరకు వెతుకుతూ 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 వెళ్ళి చివరికి ఆ గొర్రె దొరకంగానే దాన్ని పట్టుకుని ముద్దు పెట్టుకొని ఆ గొర్రెను తీసుకొచ్చి మందలో కలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అనగా నా గొర్రెలను కాస్తావా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, గొర్రెలను అనగా మేపాలి, గొర్రెలను కాయాలి. ఇదంతా కూడా ఆ యొక్క ప్రేమ మీదనే ఆధారపడి ఉంటుందని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. 3వ పాయింట్లో చూస్తే దేవుని ప్రేమించువారు ఆయన వాక్యాన్ని కైగొంటారు. దేవుని ప్రేమించేవారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మా నోటెడ్ అనమాట అందరికీ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా, దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి ఏం చేయాలి అమ్మా? వాక్యం మీద ధ్యాస ఉంచాలి. కొంతమంది ఇంటి దగ్గర నుంచి కష్టపడి నిద్రపోతారు, కష్టపడి చక్కగా నిద్రపోయి వెళ్తారు. నా వాక్యం వాళ్ళకి జ్వరపాట్లాగా ఉంటుంది చక్కగా. కాబట్టి ప్రియులారా, వాక్యం కొరకు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వాక్యం వినాలి. నువ్వు బట్టల కోసం బయలుదేరి వెళ్ళావు బీసెంట్ రోడ్డుకి, బట్టలు కొనుక్కోవా అమ్మా? కూరగాయల కోసం వెళ్ళావు, కూరగాయలు కొనుక్కోవా అమ్మా? ఇంకో చోటుకి ఎక్కడికో చోటుకి పనికి వెళ్ళావు, శుభ్రంగా పనిలో నిద్రపోతూ ఊరుకుంటారా? పని చేసి వస్తావు కదా, పనిలో శుభ్రంగా చేసి వస్తున్నావు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నావు? వాక్యం కొరకు వస్తున్నావు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. మరి అనగా ఆ వాక్యము దీపములాగా ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు విన్నప్పుడే కదా పనిచేసేది అమ్మా. నీ త్రోవకు, నా త్రోవకు నీ వాక్యము నా పాదములకి ఏమవుతుందంట? దీపం. దీపం ఉండి నువ్వు చీకట్లో వెళ్ళినా నువ్వు చూసుకుంటా వెళ్ళగలవు. దీపం లేకపోతే ఎలా వెళ్తావండి? ముళ్ళు గుచ్చుకుపోతాయి, లేకపోతే ఏదైనా తగులుతుంది, ఏదైనా పడిపోతావు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యము నీతో ఉండాలి. ప్రియులారా, ఇంకొక విషయం చెప్తున్నా, వాక్యం కూడా కంఠస్థమై ఉండాలి. ఎందుకనంటే ముందు కాలంలో బైబిల్ దొరకవు, ముందు కాలంలో మందిరాలు ఉండవు, ముందు కాలంలో సేవకుడు ఉండడు, ముందు కాలంలో వాక్యం ప్రకటించబడదు, ముందు కాలంలో సాతాను ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో మొత్తం ఈ ఒక్క సువార్త అంతా బంద్ అయిపోద్ది. ఈ సువార్త ఎంతవరకు నడుస్తుంది అంటే కృపాకాలం ఉన్నంత వరకు మాత్రమే ఈ సువార్త అందించబడుతుంది, తర్వాత సువార్త మూయబడుతుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, వాక్యం కొరకు నువ్వు వచ్చావు కాబట్టి వాక్యం జాగ్రత్తగా వినాలి, అనగా వాక్యాన్ని గైగొనాలి. వాక్యాన్ని పట్టిసీరలు ఎలా దాస్తావో అమ్మా, పట్టిసీరలు ఎలా దాచుకుంటావు? బీరువలో అలా దాచుకోవాలి. బంగారం ఎలా దాచుకుంటావు? ఎక్కడ పడితే పడేస్తావు బంగారం, జాగ్రత్తగా దాచుకుంటావు. అలాగే దాచుకోవాలి. బంగారం కన్నా విలువైంది, వెండి కన్నా విలువైంది, నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల కన్నా విలువైంది దేవుని వాక్యము. విలువైంది, విలువైంది. జుట్టే తేనె దారల కన్నా నీదు వాక్యం మధురము. జుట్టే తేనె దారల కన్నా నీదు వాక్యం మధురము. పాపినైన నన్ను నీవు, పాపినైన నన్ను నీవు దయచేసు వాక్యము. జుట్టే తేనె దారల కన్నా నీదు వాక్యం మధురము. హింసకుడను మోసకుడను ప్రేమలేని వాడను. హింసకుడను మోసకుడను
ఎవరైనా దేవుని కలిగిన వారు, దేవునితో ఉన్నవారు, దేవుని దగ్గరికి వచ్చేవారు, దేవుని సన్నిధిలో కూర్చున్నవారు అనగా దేవుని కొరకు వేసాడుతూ ఉంటారు. దేవుడు అంటే ఎవరు? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు, నీ సమస్యల కొరకు, నీ జీవితం కొరకు, నీ బాగు కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ పిల్లల కొరకు, నీ యొక్క సమస్తం కొరకు దేవుడు తన యొక్క వాక్కును అనగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్కు అనగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. సేవకుడు మాట్లాడుతున్నాడని నిరర్ధకంగా వాక్యాన్ని నిరర్ధకం చేసిన అనగా దాన్ని వినకుండా పక్కన పెట్టిన అనగా ఇష్టానుసారంగా మందిరంలోకి వచ్చి వాక్యానికి విలువకి ఇవ్వకుండా అనగా మామూలుగా వచ్చి మామూలుగా వెళ్ళిపోతే, వాక్యం నీలోకి ఏం వెళ్లకుండా వెళ్ళిపోతే, వట్టి ఖాళీ హృదయంతో వచ్చి ఖాళీ హృదయంతో వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యమును ఎవరైనా సరే అనగా దేవుని ప్రేమిస్తున్నారు అంటే అటివాడు వాక్యమును ప్రేమించి తీరవలసిందే. ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని చిత్తమైతే ముందు మరింతగా మనం చూసుకుందాం. అంతవరకు ఆయన కృప, ఆయన సమాధానం, ఆయన ప్రేమ మనకు తోడే నడిపించుకుంటాం. ఆమేన్.